కమిషన్ అంటే ఒక నిబద్ధతతో పనిచేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యున్సీ పరిధి కాకుండా పక్క కాన్స్టిట్యున్సీకి పోయి కూడా మనము ఇవన్నీ చేస్తున్నట్టు ఎక్కడైనా చూసినా మనం. కాబట్టి ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇక జాగ్రత్త అనుకుంటారు. ఎలక్షన్ అంటే గుండాయిజం రౌడీయిజం చేసుకుంటా భయకంపితం చేయడం దుర్మార్గమైన విషయం. ఇది మా అనుమతి లేకుండా మా ఇళ్లకు వచ్చి ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం, థ్రెటనింగ్ పెట్టడం, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, అనుమతులు లేకుండా చేస్తున్నారు. అనుమతులు లేకుండా నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజాస్వామ్య వాదులారా, ఇది ఎన్నిక కాదు, ఇది గుండాల రాజ్యం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుతంత్రాలు ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్లు కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరితెగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్రియ. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి. ఎక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ప్రజాస్వామ్యవాదులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ వీరు చేస్తున్న దౌర్జన్యానికి నిదర్శనం. ఇది నా ఒక్కరికి జరగటాలే. నియోజకవర్గంలో బూత్ కమిటీ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు, పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు. పోలీసులు అయితే బరిదెగించి ఒంటి చేత్తోటి ప్రతి ఒక్క మనిషిని ఇళ్లకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, తక్షణమే ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. చూపిద్దామని డబ్బులు దొరికితే ఆ డబ్బులు పెడదామని వచ్చారు వాళ్ళు. ఇక్కడ డబ్బులు దొరకలే, కానీ మాకు వెంటనే తెలిసి ఉరికొచ్చినాం మేము. లేకపోతే డబ్బులు పెట్టి తాళం తీర్చింది వాస్తవం. మేము లేవు, ఇలా ఉంటున్నది ఎవరు, ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారని మమ్మల్ని పిలవకుండా, మాకు సమాచారం లేకుండా నేను వచ్చేసరికి ప్రతి రూమ్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమందరం అప్రమత్తమై మేము వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. నాయకులను అరెస్ట్ చేశారు. చాలా మంది కార్యకర్తలు, నాయకులను పోలీస్ స్టేషన్లో పట్టుకపోవడం. బిడ్డలు బతకాలే, ఉండాలి, ఇక్కడ బతకాలంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలా, ప్రచారం చేయొద్దని చెప్పని తీవ్రమైనటువంటి థ్రెట్ పార్టీ కార్యకర్తలకు పెడుతున్నారు. నోటీసులు ఇస్తున్నారు, పోలీస్ స్టేషన్లు పిలుస్తున్నారు, ఇళ్లలో పోయి చెప్తున్నారు, భార్య పిల్లలకు పోయి చెప్తున్నారు. ఇక్కడ ఏజెంట్ అంటూ బూతులలో కూర్చోవద్దనేది వాళ్ళ లక్ష్యం అట. లేదు, ఈ ఇంటికి రావడానికి ముందు నోటీసు లేదు, తర్వాత కనీసం ఫోన్ లేదు, సమాచారం కూడా లేదు. నాకు వేరే ద్వారా తెలిస్తే నేను ఉరికొచ్చేసరికి ఇంటి నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది ఖచ్చితంగా నాకు కేసులో ఇరికిచ్చి భయకంపితులు చేయడానికి కోసం చేసిన కుట్ర తప్ప మరొకటిగా. వారు ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ ను ఇబ్బందులు పెట్టాలనేదే ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఈ ఎలక్షన్స్ ను మేము కూడా ప్రజాస్వామ్యంగానే చేస్తున్నాము. మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బై ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా మేము ఇబ్బంది పెట్టలే. కానీ ఇప్పుడు అంతా దోపిడీ రాజ్యం లాగా చేస్తున్నారు. అదొక గుండాయిజం చూపెడుతున్నారు తప్ప ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చినా కూడా ఇవాళ ఇక్కడ పోలీసులు ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఎలక్షన్ కమిషన్ వచ్చింది, చూసి పోయినరు. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళందరినీ పెట్టి వీళ్ళు కావాలని ఒక క్రియేట్ చేస్తున్నారు, అంతే తప్ప ఏం లేదు. మీకు సంబంధించిన నాయకులను కూడా మధురనగర్ పిఎస్ లో కేసులు పెట్టారట, నిజమేనా? ఎట్లా పడితే అట్లా కేసులు పెడుతున్నారు. ఆడ ఎలక్షన్ మామూలుగా మా వాళ్ళు పోతుండే కార్యకర్తల మీదకి వాళ్ళు తాగి డ్రగ్ అడిక్షన్ లో ఉండి ఉన్న వాళ్ళు కూడా మా మీదకి అటాక్ వస్తారు, దాడులు చేస్తా ఉన్నారు. మొత్తం క్యాన్వాసింగ్ చేయనిస్తలేరు వాళ్ళు. అదే ఈ విధంగా చేస్తే మేము ఆ గవర్నమెంట్ లో 3-4 ఎలక్షన్స్ అయినాయి, వాటిని ఏం చేయలేదు.
దాంతో ఇక్కడికే కూడా భారీగా వచ్చేసి పోలీసులు మోహరించేసి ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తు పెట్టినట్టుగా కూడా మనం విజువల్లో చూడొచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికీ మీడియాకు ఆంక్షలు పెట్టడము, దాంతో పాటుగా ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడికి రైడ్ చేసిన పరిస్థితులు కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులు అందరూ కూడా ఇంటిపై మెల్ల 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 హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఈసీ సోదాలు జరుపుతోంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసంలో ఈసీ తనిఖీలు నిర్వహించింది. కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగా సోదాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీందర్ రావు మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ అమలు లేని ప్రాంతంలోని ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రశ్నించారు. ఇక మరోవైపు మోతీనగర్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉంటున్న ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. రంజితనా వచ్చిన
కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తారు, 100% కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. తప్పది, మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది తప్పది. మీరు తప్పు చేసిండ్రు, మీరు తప్పు చేసిండ్రు. అతను సెక్యూరిటీ ఇచ్చి మీరు కావాలని చేస్తున్నారు.